ఈరోజు వనపర్తి మండలము సబాయిగూడ గ్రామ పంచాయతీ జమలమ్మ తాండా గిరిజనులు మాకు వాళ్ళు సంప్రదించింది ఏంటంటే ఇక్కడ మాకు సమస్యలు చాలా ఉన్నాయి, మాకు పోవడానికి కూడా రహదారి లేదని చెప్పి వారు మమ్మల్ని విన్నవించినప్పుడు మేము జిల్లా నాయకులం కానీ వివిధ మండల గిరిజన నాయకులు కానీ ఈ గ్రామానికి ఈ తాండకు సందర్శించి ఈ రోడ్డు ఏదైతే ఉందో కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టేటువంటి రోడ్డు ఈరోజు మేము సందర్శించి చూడడం జరిగింది. వాస్తవంగా మా గిరిజనులు దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి ఈ తాండాను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వాస్తవంగా ఈ సబాయిగూడెం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ కింద ఈ తాండా ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఒకే ఒక నాయకుడు ఈ గ్రామ పంచాయతీ పరిపాలించే నాయకుడు ఈ తాండాను మారుమూల పెట్టినటువంటి నాయకత్వము మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. విపక్ష ధోరణి వల్ల ఈ తాండాను దూరం పెట్టడం జరిగింది. వాస్తవంగా మా గిరిజనులు ఒక మెయిన్ రోడ్డుకు వనపర్తి నుంచి పెబ్బేరు ఏదైతే మెయిన్ రోడ్డుకు మా గిరిజనులు పోవాలంటే దాదాపుగా 2 కిలోమీటర్లు చుట్టుముట్టి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మా గిరిజనులందరూ అడుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రోడ్డును వారు గతంలో స్వచ్ఛందంగా వాళ్ళ శ్రమదానంతో దాదాపుగా 1 కిలోమీటర్ రోడ్డు వాళ్ళు సొంతంగా నిర్మించడం జరిగింది. కానీ ఈ గ్రామ నివాసి అయినటువంటి ఒక సాయిల్ అనే వ్యక్తి దాదాపుగా ఆయనకు ఒక 7-8 గుంటలు పట్టా ల్యాండ్ పోతుందని చెప్పి వారు అడ్డుపడడం వల్ల ఈ రోడ్ అయితే ఆగిపోయింది. కానీ ఈరోజు మేము సాయిలను కూడా సందర్శించినాం, సాయిల వారిని కూడా విన్నపించినాం. అయ్యా మా గిరిజనులను ఒకసారి చూడండి, మా గిరిజన తాండలు చుట్టుముట్టి వెళ్ళి పోవడం జరుగుతుంది, మీరు దయ కల్పించి ఈ 7 గుంటలు ఇవ్వడం అంటే వారి మొండి వైఖరిగా వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఈ పత్రిక ద్వారా కానీ ఈ మీడియా ద్వారా కానీ ఈ జిల్లా అధికారులను కానీ కలెక్టర్ గారిని కానీ విన్నపిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి నందలాల్ పవార్ కలెక్టర్ గారిని కూడా మేము ఈ సమస్యను మేము దృష్టి తీసుకుపోయినాం, మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి దృష్టి తీసుకుపోయినాం. కానీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వారు నందలాల్ పవార్ను కానీ ఎంఆర్ఓ అధికారులను కానీ ఈ రోడ్డు కొంత ఇప్పించడం జరిగింది. ఒక వ్యక్తి అడ్డుపడడం వల్ల ఆ రోడ్డు ఆగిపోవడం జరిగింది. ఆ ఏదైతే వ్యక్తికి భూమి పోతుందో ఆ భూమిని ల్యాండ్ అక్వేషన్ కింద అది తీసుకొని వారికి డబ్బులు కేటాయించి మాకు ఈ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మా గిరిజనులు వారికి మేము వేడుకుంటున్నాం. వాస్తవంగా ల్యాండ్ అక్వేషన్ 10 రూపాయలు ఎక్కువైనా సరే వారికి కల్పించి మాకు రోడ్డు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం అయిందని కూడా మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా పోయి కలవడం జరుగుతుంది. ఎందుకంటే సార్ మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం, స్వాతంత్రం వచ్చి దాదాపు 60-70 సంవత్సరాలు అవుతుంది, అయినా మా గిరిజన తాండాలు ఇంకా వెనుకబడ్డాయి, దీన్ని ఇంకా వెనుకబడి ఉన్న తాండాలు మీరు ముందుకు తీసుకురావాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ని కూడా అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఆ వ్యక్తిని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు వాస్తవంగా నేను ఒక ఎంపీపీగా పనిచేస్తా ఉన్నాను గన్పూర్ మండలంలో. మా గన్పూర్ మండలంలో 24 తాండాలు ఉన్నాయి, ఏ ఒక్క తాండకు రోడ్డు లేదు, అన్ని తాండాలకు బీటీ రోడ్డు జరుగుతుంది. కానీ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వనపర్తి మండలంలో ఉన్నటువంటి గిరిజన తాండాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఈరోజు వాటర్ ట్యాంకులు లేకపోవడం కానీ రోడ్డు సౌకర్యం లేకపోవడం కానీ ఈ తాండాలో ఉన్నటువంటి ఒక కమిటీ వాళ్ళు కానీ మరి స్కూళ్ళు కానీ అన్నీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి వారు కూడా ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు, ఈ గ్రామానికి 25 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేస్తూ ఉన్నారు, ఏం పని చేసినా మాకు అర్థమైతే లేదు. కాబట్టి మా గిరిజనులను వారు అనగదొరక కార్యక్రమం చేసిన తప్ప పైకి తీసుకురావడానికి వారు చేయలేదని ఒక ఇక్కడ మాకు కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఏ పార్టీలైనా సరే మా గిరిజనులకు సపోర్ట్ చేయండి. టీఆర్ఎస్